హలో అండి. వీటి గురించి ఎక్కువ తెలిసిన తర్వాత నేను రిపీటెడ్‌గా ఈ టిఫిన్ చేయడానికే ఎక్కువ ఇష్టపడుతున్నాను. ఎందుకంటే హెల్త్ బెనిఫిట్స్ అంత బావుంటాయి కాబట్టి. రెగ్యులర్ ఇడ్లీ కంటే కూడా ఈ మినప ఆవిటి కుడుములు చాలా బావుంటాయి. ఈరోజు నేను కొంచెం కొత్తగా ఉప్మా రవ్వ కూడా కొంచెం కొద్దిసేపు నానబెట్టి ఇందులో కలిపేశాననమాట. ఏం లేదండి, ఈ ఆవిటి కుడుములకి మినపప్పు నైట్ అంతా నానబెట్టుకొని పొద్దున్నే రుబ్బుకొని దాంట్లోకి ఈరోజు నేను కొంచెం ఉప్మా రవ్వ కూడా నానబెట్టి ఏసాననమాట. దాంట్లోనే కొంచెం సాల్ట్ ఏసుకొని ప్లేట్స్‌కి ఆయిల్ గ్రీస్ చేసుకొని బ్యాటర్ని ఇందులో వేసి ఉడికించుకోవడమే. చాలా హెల్దీ అనమాట. మినపప్పు ఆవిడి కుటుంబంలో వయసులో ఉన్న పిల్లలకైనా, ముసలి వాళ్ళకైనా, యంగ్స్టర్స్కైనా ఏ ఏజ్ గ్రూప్ అనేది లేదు. ఇవి చాలా అంటే చాలా బెనిఫిట్. సో మీరు కూడా ట్రై చేయండి. చాలా సాఫ్ట్గా పఫీగా చాలా బాగుంటాయి ఇవి. కాకపోతే ఇదేంటంటే మనం వేడివేడిగా తినాలి. మీరు సాంబార్తోనైనా, రసంతోనైనా, లేదంటే చట్నీతో సర్వ్ చేసుకొని తినండి. చాలా అంటే చాలా హెల్తీ. కావాలంటే మీ ఇంట్లో పెద్దవాళ్ళు, వెనకటి తరం వాళ్ళు ఉంటే అడగండి ఇది ఎంత బెనిఫిట్ అనేది. థ్యాంక్ యూ.